గ్రీన్ హిల్స్ కాలనీ ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి ఉత్సవంలో జరుపుకున్న సందర్భంగా మా వైశ్య సమాజంకి, మా వైశ్య బంధువులకు, వైశ్య పెద్దలకు, వైశ్య ప్రముఖులకు, అన్నదమ్ములకు, అక్కడిలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాసవి మాత జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా విషయం ఏంటంటే సామాజికంగా ఒక ఓసీ అని చెప్పి ఒక ఉన్నత స్థానం ఉన్న వ్యక్తులు అని చెప్పి ఒక పేరు తప్పితే ఇంకా ఏవి కూడా మాకు సమాజపరంగా కానీ, సంఘపరంగా కానీ, రాజకీయంగా కానీ ఏ రకంగా చూసినా కూడా మేము చాలా వెనుకబడి ఉన్నాము. వైశ్య సోదరులందరూ కూడా ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే మేము కోరుకునేది ఒకటి, వైశ్యులో కూడా రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ సంఘంలో స్థానం కావాలి. అందరికీ అందుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాసవ్యాన్ని అందరూ కూడా అందాలని చెప్పి ముఖ్యంగా నేను కోరుతున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మా పెద్దలతో కూడా నేను మాట్లాడతాను. వైశ్య కార్పొరేషన్ అంటే సరే, వైశ్య కార్పొరేషన్ ఎట్లా మనం తీసుకుంటాము, కానీ వైశ్యులో కూడా ఈబీసీ రిజర్వేషన్స్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారో ఇక్కడ ఇంప్లిమెంట్ తక్కువ జరుగుతున్నది. దీన్ని 80% కూడా ముందుకు తీసుకుపోవాలి. అలాగే వైశ్యులు సామాజికంగా కానీ, ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉన్న ఇక్కడ ఉన్న వైశ్యుల మేధాశక్తి చాలా పెద్దది, గొప్పది. ఎందుకంటే సేవా దృక్పథంతో ఉంటారు కాబట్టి సమాజానికి ఏదైనా చేయాలన్న తపన వాళ్ళ చాలా ఉంటుంది. మిగతా వారికంటే వైశ్యులలో ఈ యొక్క తపన భావము, ఈ సమాజ భావము, ఈ సంఘ భావము, ఈ దేశభక్తి అనేది చాలా ఉంటుంది, ముందుగా ఉంటుంది. ఎందుకంటే స్వార్థం తక్కువ ఉంటుంది. తాము సంపాదించిన దాంట్లో 50% దాకా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడిన మనుషులు అవసరం. కాబట్టి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా, అది ఏ ప్రభుత్వంలో అనేది ప్రభుత్వ పరంగా ప్రభుత్వాలు వీళ్ళకి అండగా ఉండాలి. ఈ యొక్క కార్పొరేషన్ విషయంలో, ఈ యొక్క వాసవి భవనం విషయంలో ఏ రకంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ మా పెద్దలతో మేము మాట్లాడతాం, మా వైశ్య ప్రభుత్వంలో తీసుకుంటాము, పెద్దలతో మాట్లాడి రాబోయే మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పొందవలసిన ప్రయత్నం చేస్తాం. మీ అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्ते ఒక చుక్క నీళ్లు పెట్టండి
अस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नापयामि आ पुष्पंతో నీళ్లు చల్లండి కొంచెం ఆ స్నాపయామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవ్యై నమః శుద్ధోదక స్నానం ఆ బహిష్ఠామయో భవస్తాన ఊర్ధ్యేర్ధాతన మహేరణ రదక్షతే శివదమాదస్య భారే దేహః ఉషరేవ మాతరః తస్మారంగమామ వాయుక్షయా జన్మదః ఆపో జనయధారః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం మరణ అక్షతులు పుష్పం వేయండి వస్త్రం అపవస్త్రాతో సనాన్యరుషావధినోస్సగః పూయమానః అభిచంద్రాభర్తవేన హిరణ్యాభ్యశ్వాన్ రచనో దేవతోమ శ్రీ కన్యకా పరమేశ్వరీదేవ్యై నమః వస్త్రార్థే పుష్పాక్షరాన్ సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేభ్యః పురస్తాదో ఆయుష్మక్రియం ప్రథమంచ శుద్ధం యజ్ఞోపవీతం పరమస్తు తేజః కన్యకా పరమేశ్వరీదేవ్యై నమః యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేయండి గంధము పసుపు కుంకుమ వేయండి గంధ ద్వారా అందరాధర్షాం నిత్యపుష్టాంగరేషణే ఈశ్వరేగో సర్వభూతానాం తామహోపక్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి అహేవ భోగే పర్యేత్ బాహుం జాజాయేజం పరిబాధమానః హస్తగ్ధా విశ్వావజనాన్ విద్వాన్ పుమాంపుమాగం సం పరిబాధ విశ్వతః పసుపు వేయండి యా గుంగోర్యా సమీలా లేయా రకాయా సరస్వతి ఇంద్రాణి బప ఉదయే వరుణాణి స్వస్తయే కుంకుమ విలేపనం సమర్పయామి కుంకుమ వేయండి కన్యకా పరమేశ్వరీదేవ్యై నమః समस्त आभरणार्थं अक्षतान् समर्पयामि आजनेते पराजने दुर्वाहारोहं पुष्पणेः हृदाश्च कुण्डले एकादशमुद्रस्य गृहाय मे समस्त आभरणार्थं अक्षतान् समर्पयामि मल्लिकादशगन्धेने माल्यता देनवे प्रभो मया हुतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां पुष्पाणि समर्पयामि पूल పెట్టండి पुष्पाणि समर्पयामि ओम भवस्देवस्य वच्ञे नमः ओम सर्वस्देवस्य वच्ञे नमः पुष्प ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉండండి ఓం భవస్దేవస్య వచ్ఞే నమః ఓం సర్వస్దేవస్య వచ్ఞే నమః ఓం ఈశానస్దేవస్య వచ్ఞే నమః ఓం పశుపదేవస్య వచ్ఞే నమః ఓం రుద్రస్దేవస్య వచ్ఞే నమః ఓం ఉగ్రస్దేవస్య వచ్ఞే నమః ఓం భీమస్దేవస్య వచ్ఞే నమః ఓం మహదేవస్య వచ్ఞే నమః శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవ్యై నమః అలా కుంకుమై పూజయామి అందరూ కూడా చూపుడు వేలు చిటికన వేలు తగలకుండా ఈ మూడు వేళ్ళతో అందరూ కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమతో చిన్నగా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉండండి. ओम ओम श्री वासवांबायै नमः ओम श्री कन्यकायै नमः ओम जगन्मात्रे नमः ओम आदिशक्त्यै नमः ओम देव्यै नमः ओम करुणायै नमः ओम प्रकृतिस्वरूपिण्यै नमः ओम विद्यायै नमः ओम शुभ ओम कुसुमदन्ती वत्सलायै नमः ओम शान्तायै नमः ओम गंभीरायै नमः ओम शुभायै नमः ओम उदारायै नमः ओम अग्निप्रविष्टायै नमः ओम आदर्शवीरमात्रे नमः ओम अहिंसास्वरूपिण्यै नमः ओम आर्यवैश्यपूजितायै नमः ओम ओम भक्तलक्ष्मणदत्तरायै नमः ओम दुष्टनिग्रहत्रयध्वंसिन्यै नमः ओम त्रिकालसच्चिदानन्दस्वरूपायै नमः ओम विश्वरूपप्रदर्शिन्यै नमः ओम निगमवेद्यायै नमः ओम निष्कामायै नमः ओम सर्वसौभाग्यदायिन्यै नमः ओम धर्मसंस्थापनायै नमः ओम नित्यसेवितायै नमः ओम नित्यमङ्गलायै नमः ओम नित्यवै ओम भक्तिवश्यायै नमः ओम नादबिन्दुफलातीतायै नमः ओम सर्वोपद्रवारिण्यै नमः ओम सर्वेभ्यो नमः पुष्पाक्षरान् समर्पयामि धूपं చూపించండి धूपं पादपञ्चफलैर्दिव्य नानागन्धेषु संयुतः आघ्रयः सर्वदेवानां धूपोऽयं प्रज्वलिष्यतां कन्यका परमेश्वरीदेव्यै नमः धूपमाघ्रापयामि దీపాలు నమస్కారం చేసుకోండి. ఇక్కడ దీపాలు ఉన్నాయి. प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपाराधे शुभफलं निवेदयामि सर्वं अमृतमस्तु. शुभ 5 సార్లు చూపెట్టండి. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి మళ్ళీ 3 సార్లు నీళ్లు పెట్టండి మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి 2 గింజలు అక్షతలు వేయండి తాంబూలం పూగే బలస్థ కర్పూరే నాగవల్యతవేదిదో ముక్తాచోరసమాయుక్తం తాంబూలం ప్రదగృహ్యతాం తాంబూలం సమర్పయామి తాంబూలార్థే అక్షతాన్ సమర్పయామి అథ మంగళ నీరాజనం ఓం హిరణ్యపాత్రం మధోర్ణే మధవ్యాపానేతే ఏకధా బ్రహ్మణోపహరతే ఏకదేవ రకమానాయుష్ేదోదధామి సామ్రాజ్యం భవత్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరోరాజ్యం మహారాజ్యమాధిపత్యం సంతత శ్రేయస్తో సమస్త సన్మంగళాని భవంతో నిత్య శ్రేయస్తో నిత్యమంగళాని భవంతు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ జగన్మాదేవ కన్యకా పరమేశ్వరీ దేవి ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి దివ్యరక్షాం ధారయామి అందరూ కూడా మోక్షమును
ప్రచోదయాతు. అమ్మ అందరు కూర్చోవాలి దయచేసి. వేదాంత సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలం సమర్పయామి. సహస్రపరమా దేవి సురమూలా సురాంగుర సర్వతో హరిమే పాపం దౌర్వాదస్వప్ననాశిని కాండాత్కాండాత్ పరోహంతే పరజః పరజః పరే ఏవానో దూర్వే ప్రథమ సహస్రేణ శతేన యా శతేన ప్రథమోసి సహస్రేణ విరోహతే తస్యాస్తే దేవీష్టమే తేన హర్షాయో అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసా ధారయిష్యామి రక్షస్వమాన్ పదే పదే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాతు. కాత్యేవ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాతు. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య భగవదేనస్య యఃపరస్య మహేశ్వరః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ జగదంబాదేవత శ్రీ మాతృ పరమేశ్వరీ నమః. వేదాంత సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మానస ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పాప హందార కర్మ హందార ఆత్మ పౌర్ణమః. యవాన్ భజవాన్ భజవాన్ భవదే చంద్రమావా అపాం పుష్పమో పుష్పవాన్ భజవాన్ భజవాన్ భవదే. ఏవం వేద యోగమాయతనం వేద ఆయతనవాన్ భవదే. అగ్నిర్వా అపామాయతనో ఆయతనవాన్ భవదే. రాజతనం వేద ఆయతనవాన్ భవదే. ఆపో వా అగ్నిరాజతనో ఆయతనవాన్ భవదే. ఏవం వేద యోగమాయతనం వేద ఆయతనవాన్ భవదే. రాజర్వా అపామాయతనో ఆయతనవాన్ భవదే. యో రాజాసం రాజ్యో వాసో మే నైరుదే దేవసురామేతాని హరిగంశ భవంతే. ఏతానంతో మే దేవానాగో సవాః స ఏవాస్మై సవాన్ ప్రేక్షంతే హయామి అశ్వనారోహయామి రథానారోహయామి జగానారోహయం సమస్తరాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ వాసవి కన్యా పరమేశ్వరీ దేవతా ప్రీత్యర్థే చతుర్వేద పారాయణేన యోగః తేషాం ప్రథమతః ఋగ్వేదే ఋగ్వేదేవామవధారయ. ఓం అగ్నిమహేయజ్ఞస్య దేవమర్పయో భవతారో రత్నధాతానో స్వస్తి స్వభాయవస్వదేవో సవితా ప్రాపయతు శ్రేష్ఠతమాజకర్మణాప్యాయద్భవద్భియ దేవభాగమోచస్వే ప్రజస్వతే ప్రజాపతే అయక్ష్మానస్తేన ఈశ్వరమాధిరగం సౌరద్రస్య హేతుస్పర్ధే ఉపసత్సేవామవధారయ. శీక్షామ్యాఖ్యాస్యామః శ్రద్ధరాత్ మాతావనో రామసంధానః విస్తృతశ్రీక్షాధ్యాయః. ఉపనిషత్స్య విగోరకం ప్రధానాం తమసినాథ ఆయుష్మం గంగనోతుమా. చంద్రాభాం లక్ష్మీ మేషాన సూర్యాభాం శ్రీయమేశ్వరీ. చంద్రసూర్యాగ్ని సర్వాభా శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభో శతసం వత్సరం దీర్ఘమాయుః. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానదభిజానతో సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపవృత్తం వృత్తం శ్రేయోపసేయ ఆయత్సంభోగం భోగం చిత్రకేతుప్రవానాభాం సంభావ జ్యోతిష్ ఆదుస్తేజస్వానాథభక్తిష్టమన్నభితమన్నో శోధనో రోదమాన శోభనశోభమాన కళ్యాణః. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభో శరదం వత్సరం దీర్ఘమాయుః. శాంతి పుష్టిష్టాస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. వైదిక ధర్మపీఠ
वासवे कन्यका परमेश्वरी माता की, वासवे कन्यका परमेश्वरी माता की, वासवे कन्यका परमेश्वरी माता की। महिला संघ सभ्युలు మరియు విమెన్స్ కాలనీ ఆదివాసీ సభ్యులందరితో సహకారంతో మన వాసవి జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి మన ఆదివాసులందరికీ కూడా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంత చక్కటి ప్రోగ్రాంను కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మనము చేసుకుంటూ ఆ మాత యొక్క ఆశీస్సులను పొందుతూ అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మన సభ్యులందరూ కూడా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంతే దిగ్విజయంగా చేయాలని మనసారా కోరుతూ వారికి ఆ మాత ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంత చక్కటి ప్రోగ్రాం చేయడానికి ఎంతో వాళ్ళందరూ కూడా శ్రమకోర్చి ఇంత దాదాపు 500-600 మంది సభ్యులు దాదాపు వచ్చినటువంటి వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ చేసినటువంటి మా సభ్యులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు. మరి ఆ మాత వాళ్ళందరికీ కూడా ఆశీస్సులను కల్పించాలని మనసారా వేడుకుంటున్నాను. హాస్యవంతంగా వేదోచ్చారణతో చేసినటువంటి మా పంతులు, మా శర్మలు, మా దీక్షితులు ఎంత చక్కగా ఓపికగా అందరికీ ఇంత దాదాపు 4 గంటలు కూర్చునేటట్టు చేసినటువంటి మా వేద పండితులందరికీ కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు పుర ప్రముఖులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆర్యవైశ్య కమిటీ కూడా ధన్యవాదాలు. హిల్స్ కాలనీ సభ్యులందరికీ వందనములు. చాలా సక్సెస్గా చక్కగా అందరికీ అన్నీ వచ్చేటట్టుగా మంచిగా జరిపించారు. చాలా సంతోషం. టీవీ ప్రోగ్రామ్ లో వస్తున్నాము. ఇంత చక్కటి ప్రోగ్రామ్ అందరూ వీక్షించాలి. ఈ ప్రోగ్రామ్ అందరూ ఈ రోజు B3 ఛానల్ 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. ఈ కార్యక్రమం చూసి తరిందాం, అందరం చూసి తరించాలి. వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. మా విమెన్స్ కాలనీలో అందరూ చక్కగా వైభవంగా జరుపుకోవడం, అమ్మవారి అభిషేకము, మార్చన, అన్ని పూజలకు అందరూ పాల్గొని చాలా బాగా జరిగిందని అందరి సహకారంతో చాలా బాగా జరిగిందని సంతోషం. అమ్మవారి కన్యకా పరమేశ్వర అమ్మవారి కళ్ళుగా నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా అన్ని పూజలు జరిపించుకోవడానికి వచ్చిన పిల్లలు అందరికీ నా హృదయపూర్వక చంద్రావతిలో కవరింగ్ చేసినందుకు మా అదృష్టం. ఆదివాసీ సంఘ ఆధ్వర్యంలో జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు చాలా ఘనంగా వైభవపేతంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన నా సోదరి అందరికీ చెప్తున్నారు. మేము కన్య పూజ, అమ్మవారికి అభిషేకము, కుంకుమ పూజ చాలా వైభవంగా చేశాము. అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవడానికి కారణం దానికోసం వారికి మనం చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. నరసింహస్వామి కళ్యాణం వారి ఇంట్లో చేసుకున్నాము. అది 1వ మెట్టు మనకి, ఇది 2వ మెట్టు. ఇంకా పైకి వెళ్ళాలి కానీ మనము మన కమ్యూనిటీని దిగజార్చుకోవద్దు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసుకోవాలి. ముందుగా నాగరాజు స్వామి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకు సమయాన్ని ఇచ్చి ఇక్కడికి
వచ్చి ఇంత బాగా జరిపిస్తున్నారు. వారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, థ్యాంక్ యూ.